ఏమంట కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో గాని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మంచిగా పానం పడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పథకాన్ని రేవంత్ రెడ్డి సక్సెస్ చేస్తాడు. ఓ పిల్ల, అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా మత అనిపిస్తుందా అనుకుంటురా? ఇది చూసినాక అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారో నేను కూడా ఇంటా చూడడం పర్రి. గెల కూడా పెట్టినట్టుంది కదా. ఎన్ని రోజులు పడితే గెల అవుతానికి? ఇది ఒక నెల అయిపోతే వడ్లచ్చు. 20 రోజులు అయితే ఖచ్చితంగా 20 రోజులు అయితే వడ్లచ్చు. అవునా? ఇదంతా మేపుతారా? ఇదంతా మేము ఎండిపోయింది సార్. ఇది ఎక్కడ దాకా మీకు ఎక్కడ దాకా ఆఫ్ సైడ్ దాకా ఇదంతా మేతకి ఇచ్చిండే కదా ఇదంతా. ఇది అస్సలైన ఉపాయం అంటే గొర్రెలు మేకలు కడుపు నిండా తిని మంచిగా బలవనికి రావాలనంటే ఇదే కరెక్ట్ ఆలోచన అనుకున్నట్టుండుగా అవచ్చు సీఎం సారు. అందుకే చేను శెల్కలు ఎండిపోవాలని నీళ్ళిస్తలేడు. దేశంలో బియ్యం ఉంటే ఏంది లేకుంటే ఏంది, పంటలు రాక రేట్లు పెరిగితే ఆలకేంది, పబ్లిక్ తిప్పల పడితే ఆలకేంది, గొర్రెలు మంచిగా అయితే చాలు అందుకే నీళ్ళిస్తలేరు కావచ్చు. మరి లేకపోతే ఏంది? అరే పోని నీళ్లు లేవా అంటే అది కాదు, గన్నిగనం నీళ్లు పెట్టుకొని తూములిడిచి షేన్లల్లా కిడిదల చేస్తే ఏమైనా పాపం చుట్టుకుంటదా? అన్యాయంగా చేతికొచ్చిన పంటలు పశువుల మేతకైతున్నాయి. రైతులను గింత గోస ఉచ్చుకుంటే ఏమొస్తుందో ఈ సర్కార్ గాని అన్యాయంగా అలా బతుకులతోన ఆడుకుంటుర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపురంలో ఉన్న రైతన్నలంతా లక్షలు పెట్టుబడి పెట్టి ఇయాలనో రేపో పంటలు చేతికొస్తాయి అనుకునే లోపట్నే సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గిట్ల పశువులకు మేతలెక్కేస్తుర్రు. ఈల పరిస్థితి ఇట్లుంటే ఇగో గిటు చూడురి ఇంకా అధ్వానం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక ఇప్పటికే 4 ఎకరాలు ఎండిపోయిందట. ఇంకో 3 ఎకరాలు కూడా ఎండిపోతుందేమో అని భయపడి ఊరు పొంటున్న కాలువ కాడికి పోయి చూస్తే ఆడ సన్నగా వారుతున్న నీళ్లను చూసి దుఃఖమాగలేదట కాకకు. ఇప్పుడు ఎవ్వలను చూడు ఒక్కటే బాధ. ఏమంట కేసీఆర్ సార్ వల్ల రైతులు జర కోలుకుర్రో ఏంబటే ఈ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా అదే గతి పట్టిచ్చిండు. మమ్మల్ని మేము ఆగం చేసుకునేటందుకే కావచ్చు ఈ కాంగ్రెస్ సర్కార్ను గెలిపించినాం అని నెత్తి కొట్టుకుంటురు పాపం రైతన్నలంతా. రోజుకు రైతుల కష్టాలు ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి మరీ గింత ఘోరంగా తయారైతుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతుర్రట దినాం రైతుల కష్టాలు చూస్తున్నోళ్ళు. ఇది ఇంకా ఏడదాకా పోతుందో ఏం పాడో. ఓసార్లు జరగీ గోసలు తప్పేటట్టు ఏమన్నా ఆలోచన చేసి రైతన్నలను ఆదుకొని పుణ్యం కట్టుకోరాదుర్రి.